ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 29, 30, 31. కాబట్టి 4వ అధ్యాయము 29, 30, 31. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతకని ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీయు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను మహోన్నతుడాదైన తండ్రి, నీ వాక్యము బోధిస్తుండగా నీ ఆత్మను మాకు దయచేయండి. నన్ను నీ శిలువ చాటున మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడాలని మంచి బోధకుడైన యేసువారి నామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రం గానము చేయుటయే మంచిది. అందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను వెతకిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగు. ఎక్కడ నుండి? దేవుని మందిరము నుండి, దేవుని యొక్క స్థలములో నుండి. దేవుని ఉండే స్థలము దేవుని మందిరము, దేవుని యొక్క సార దేవుని మందిరం. అక్కడ నువ్వు ఉండి వెతకాలి. ఎవరిని వెతకాలి? నీ దేవుడైన యెహోవాను వెతకాలి. ఎలా వెతకాలి? నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన ఏమంటాడు? ప్రత్యక్షమవుతాడు. చాలా మంది మనిషి ఉంటారు, కానీ మనిషి అంటే ఏమంటారు కదా, బాడీ ప్రజెంట్, మైండ్ ఆపోజిట్. ఏమంటారు చెప్పండి? మైండ్ ఆపోజిట్. బాడీ ప్రజెంటే ఉంటుంది, అలా చూస్తుంటారు, కానీ ఏమి ఎక్కదు, ఏమేమో. అలాంటి దేవుడు ప్రత్యక్షమాడు. ఎవరికి ప్రత్యక్షమవుతాడంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ నువ్వు
పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతికినప్పుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఏం చేస్తాడు అంటే ఏమంటే, నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయుడు. ఉందా? దేవుడికి మహిమ కలుగుతుందా? దేవుని మందిరములో మనము పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయనను వెతికినప్పుడు ఏం వెతకాలి? ప్రార్థనలో వెతకాలి, వాక్యంలో వెతకాలి. ఆయన్ని వెతికినప్పుడు ఆయన ఎవరు? కనికర దేవుడు కావున ఆయన నీ చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. అంటే నీ జీవితంలో ఏ నాశనం రాదు, ఏ బాధ రాదు, ఏ శోధన కూడా రాదు అని దేవుడికి చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని మందిరంలో వచ్చి నువ్వు అలాగ చేస్తే ఈయన ఏం చేస్తాడే? కనికర దేవుడు. దేవునికి చాలా పేర్లు ఉన్నాయి, లక్షణాలు. కనికరం అంటే అదో లక్షణం. కనికరం అనే లక్షణం ఉంది, ప్రేమ అనే లక్షణం ఉంది, రక్షించే రక్షణ ఉంది, ఆశీర్వదించే రక్షణ ఉంది, నిన్ను బాగు చేసే రక్షణ ఆయన లక్షణం కూడా ఉంది. అనేక లక్షణాలు ఉన్నాయి. మనం 87 మహాసభలకి 87 స్థుతి చేసాం, 87 పేర్లతో చేసాం. ఆయన 87 లక్షణాలతో దేవుని స్థుతించాం. నీరై ఉన్న దేవా అలా, గాలి ఉన్న దేవా, అన్ని విషయంలో ఆయన ఉన్నాడు. కనికర దేవా, అనేక విషయాల్లో మనం ఆ 87 స్థుతులు మనం చేసాం. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్థుతి కలుగును గాక. అందులో ఒక లక్షణమే కనికరం అనే లక్షణం. ఈ కనికరం అనే లక్షణము ఎవరి మీద చూపిస్తుంది అంటే యెహోవాను వెతికిన వారి మీదకి చూపిస్తుంది. ఎలా వెతికిన వారి మీద చూపిస్తుంది? పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో వెతికిన వారికి ఆయన ప్రత్యక్షమయ్యి కనికరం చూపించి చీవేడవడు, నాశనం చేయడు. ప్రియమైన సోదర సోదర, ఇంకా ఎవరికి చూపిస్తుంది ఆయన కనికర దేవుడు? ఎవరికి మీద కనికరపడతాడు? ఎవరి మీద కనికరపడతాడు అంటే చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందిన. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరు కనికరము పొందాడు అంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని అతిక్రమమును బట్టి ఒప్పుకుని అయ్యా నన్ను క్షమించు, అపరాధాలు క్షమించు, నా అతిక్రమం క్షమించు అని ఎవడైతే క్షమించి అని విడిచిపెడతాడో వాడి మీద దేవుడి కనికరము చూపిస్తాడు. సపోజ్ మనం ఒక అపరాధం చేస్తున్నాం, వీడు వచ్చి క్షమించు తండ్రి అంటాం, మరి బయటకు వెళ్ళి చేసేవాళ్ళు నీ మీద కనికరం ఉంటుందా? ఉండదు. ఇక్కడ బాగానే ఉంటాం, ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని అడుగుతారు. బయటికి వెళ్ళి మామూలుగా చేస్తే దేవుడి కనికరం ఉంటుందా? నో, ఉండదు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు రాసిన మాట 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. మరకవలే నాకు కనబడుచున్నవి. దేవునికి మహిమ గల విస్తారమైన సబ్బు రాసుకునను, నీ దోషములు మరకవలే నాకు కనబడుచు. విస్తారమైన సబ్బు, విస్తారమైన వాక్యాలు మనం చెప్తున్నాం. అనేకమైన వాక్యాలు మనకు అర్థమయ్యేలాగా, నీకు అర్థమయ్యేలాగా దేవుడు చెప్తున్నాడు.
ఆ వాక్యముతో నువ్వు ఉతక స్నానం చేయాలి. ఉతక స్నానం ప్రతి వారం చేస్తున్నావు కానీ అయినా సరే ఏమవుతుంది, నీలో ఒక దోషము మరక నాకు కనబడుతుంది. ఏంటంటే నువ్వు ఇక్కడ బాగానే కడుకుంటావు కానీ మళ్ళీ బయటకు వెళ్ళిపోదా అంటించుకుంటావు. చాలా మంది వేసదారులు ఉంటారు, దేవుడి సమస్తం చూసేవాడు. అమ్మా ఎవరి దగ్గర, దేవుడి దగ్గర నటించగలం, మనుషుల దగ్గర అయితే నటించగలం కానీ దేవుడి దగ్గర నటించగలవా? చెప్పండి అందరు. మీరు ఏం చేస్తారో ఒక ఆలోచించుకోండి. మనుషుల మీద ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ తెలియదు బాగోతాం, అక్కడ తెలుస్తుంది. అదే నిన్న దేవ అక్కడ మరి ఏమన్నారు అన్నారు, అక్కడ చూసుకుందాం అంటే ఎవరిది నైతో, ఎవడో న్యాయమో, ఎవడో ఖచ్చితంగా బైబిల్ విషయంలో బోధిస్తున్నాడు. దేవుడు చేస్తాడు, చూస్తాడు. అదేం కాదు, అక్కడ తెలుసుకుందాం. అక్కడ ఎవరు మీతో ఎవరిదో అని నేను ఎప్పుడో కూడా అంటుంటా, అక్కడ తెలుస్తుంది. ఏ విషయమైనా ఇక్కడ తెలుసు, అక్కడ తెలుస్తుంది. అప్పుడు మన అంతే పెట్టిన చాలా జాగ్రత్త పడ్డా. అల్పమైన జీవితానికి, కొంచెము జీవితానికి మనం ఎలా ఉంటున్నామంటే దోషులుగా ఉంటున్నాం, అతిక్రమము దాచిపెట్టేస్తున్నాం. దేవునికి ఒప్పుకునే సరే బయటికి మళ్ళీ మామూలుగా నేనే క్రీస్తుని నమ్ముతున్నారు కానీ క్రైస్తవులు దేవుడు ప్రజలు నమ్మలేదు. క్రీస్తుని ఆరాధిస్తాం కానీ క్రైస్తవులు అంటే వేస్ట్ అండి. ఎందుకు వేస్ట్? మీరు చేసే పని ఎందుకు వేస్ట్? వీళ్ళు చేసేస్తారండి, మందిరంకి వెళ్తారండి, ఒప్పేసుకుంటారండి, మళ్ళీ పైన పాపాలా ఏంటండి ఇది అని అంటారు. ఏంటంటే ఇది మందిరంకి వెళ్ళిపోతారండి, బయట వేసాలండి. ఏంటంటే ఇది మేము ఎలా రావండి చర్చికి? అలా ఉన్నప్పుడు ప్రియమైన స్వాతంత్ర మనం ఎలా ఉండాలి? క్రీస్తుని మెచ్చుకునేవారుగా ఈయనండి, చూడండి అబ్బాయి ఏం చేయండి, చూడండి అన్నవారుగా. ప్రియమైన స్వాతంత్ర మనసు తక్కువ మనుషులు మందులు మూలకున్నారని బయట రకరకాల. ఇక్కడ ఉంటాడు భయమే, ఉన్నప్పుడు బాగానే ఉంటారు, భయమే ఉంటారు, బాగా ఉంటారు. అక్కడ వెళ్ళాక యూజ్ వచ్చాడు ఏంటిది. కానీ దేవుడికి మహిమ కలుగుతుంది. ఎవరి మీద కనికరం చూపిస్తున్న దేవుడు? అతిక్రమములు ఒప్పుకున్న వారి మీద, విడిచిపెట్టిన వారి మీద. అతిక్రమం ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టేవాడు దేవుడు గారు. విడిచిపెట్టేవాడు ఒప్పుకుంటే సరిపోదు. ఇక్కడ వచ్చిన ప్రభావాన్ని క్షమించు, అయ్యా నన్ను క్షమించు, నా అపరాధం క్షమించు, నా దోషం క్షమించు, మంచిదే. విడిచిపెట్టావా? విడిచిపెట్టమన్నాను, విడిచిపెట్ట. ఆ యాత్రికల ప్రదేశం వెళ్ళినప్పుడు అనుకుంటారట, ఎందుకు విడిచిపెట్టలేకపోయాను, ఎందుకు నేను విడిచిపెట్టలేకపోయినా నేను ఎంత వేదపడతాను. అంత భయంకరంగా ఆ లోపం ఉంటుంది. అందుకనే నీ మీద కనికరం చూపించడం దేవుడు కనికర దేవుడుగా మన మధ్యకి. నువ్వు ఎంత వాడమైనా, ఎంత తప్పైనా, ఎంత ఘోరమైన పాపమైనా సరే చేసినా సరే దేవుడు లేకపోతే క్షమించేస్తాడు, దాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కనికరము, అప్పుడు కనికరం పొందు దేవుడికి శుద్ధి. రెండోది మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఆయన వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి చూతుడా, ఆయన వచ్చి గొప్ప సమూహం చూసి వారి మీద కనబరపడి. ఎవరి మీద కనబరపడి?
ఎవరి మీద కనబడబడి? రోగస్తుల మీద కనికరపడి, రోగంతో బాధపడుతున్న వారిని చూసి. ఎక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు? కొండ మీద ప్రసంగము దగ్గర. ఎవరైతే ఆ ప్రసంగానికి వచ్చారో, ఎవరైతే ఆ మీటింగ్లకు వచ్చారో, ఎవరైతే ఆ మందిరానికి వచ్చారో, మహాసభలకు వచ్చారు, బైబిల్ మిషన్ మహాసభలకు మంది వచ్చారు, అనేక మంది వచ్చారు. గర్భం లేని వారు వచ్చారు, గర్భపాము లేని వారు. ఒక అబ్బాయి అయితే పాలు తాగేవాడు అంటే, ఏం తినేవాడు అంటే కదా, నడిచేవాడు కదా, కూర్చునేవాడు కదా. ఆ కుమారుడు మీద కనికరపడ్డాడు. ఆ అబ్బాయి ఇప్పుడు నడుస్తున్నాడు. గత సంవత్సరంలో ఆ వ్యాధి ఉంది, గత సంవత్సరంలో ఆ వ్యాధి ఉంది, ఈ సంవత్సరం ఆ వ్యాధి. అంటే ఏంటిది? యేసుప్రభు వారు అక్కడ వచ్చారు. అక్కడ వచ్చి ఆ మీటింగ్ లో ఉన్న, ఆ సభలో ఉన్న వారిని చూసి, ఎవరైతే రోగిస్తున్నారో ఆ రోగుల మీద కనికరపడి దేవుడికి చేశాడు స్వస్థత. దేవుడికి మహిమ కలుగునగా, దేవుడికి స్తుతి కలుగునగా. అర్థమవుతుందా? ఎందుకు మహాసభకు రావాలి? ఇక అన్నాడు, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహము చూసి, ఏ గొప్ప సమూహము? ఒక మీటింగ్ లో ఉన్న ఆ గొప్ప సమూహము చూసి, ఎవరైతే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన వెతుకుతున్నారో, ప్రార్థనలో పాల్గొంటున్నారో, వారి మీద కనికరపడి, అక్కడికి వచ్చిన రోగిస్తుల మీద కనికరపడి దేవుడి కార్యాలు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదర, మనము కూడా అలాంటి మహాసభలకు వెళ్ళాలి. ఆ సభలో ఆయన దిగొస్తాడు. ఆయన అగ్నిలా దిగొచ్చినట్లు, అక్కడ ఆయన పాదాలు ఉన్నట్టు, పాదము దగ్గర గాయములు ఉన్నట్టు, ఆ గాయముల దగ్గర మనం ఉంటున్నామట. దేవుడికి మహిమ కలుగుతుంది. అదవునా? అగ్నిలా దిగొచ్చాడు. దిగొచ్చి అంటే పరిశుద్ధ పాదము, ఆయన పాదం ఎంత? ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదం. దేవుడికి మహిమ కలుగుతుంది. మనము కనికరం పొందుకోవాలి. అలాంటి మహాసభలలో మనం కనికరం పొందుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనము 41. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. దేవుడికి మహిమ కలుగునగాక. ఎలా వస్తుంది కనికరము అంటే, ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి, అంటే ఆయన దగ్గరకు రావాలి. ఎక్కడ రావాలి? నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నావో మంచిదే, కానీ దేవుడు ఏమన్నాడు? ఆయన దగ్గరకు రావాలి. కుష్ఠరోగి బాధలో ఉన్నవాడు, రోగస్తుడు. కొంతమంది చాలా రోగాలు ఉంటాయి, ఆ రోగాలు తీసివేసుకోలేరు. ఎందుకు తీసుకోలేరంటే ఆయన దగ్గర రారు. అన్ని దగ్గరికి, అన్ని స్థలాల దగ్గరికి వెళ్తారు కానీ, ఆసుపత్రికి వెళ్తారు, రకరకాల దగ్గరికి వెళ్తారు కానీ ఆయన దగ్గరికి రారు. ఆయన దగ్గర రారు కాబట్టి ఆ వ్యాధి ఇక అన్నాడు. కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశాడు? ఆయన ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎక్కడ ఉంటాడు దేవుడు? ఆయన నియమించిన స్థలములో, ఆయన కట్టించిన స్థలములో, ఆయన నియమించిన గుడారములో, అంటే దేవుని మందిరములో, సీయోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. అంటే దేవుని మందిరములో ఆయన ఎదురుగా నువ్వేం చేయాలి? మోకరించి. ఏం చేయాలి? మోకరించాలి. మోకరించాలి. మోకరించబడి దేవుడు కార్యం, మోకరించే శక్తిని దేవుడు ఇచ్చాడు. రోడోజు జైలరని ఒక ఆవిడ వస్తే తల్లి ఇలా కొడుతూనే ఉంది. అక్కడ నేను ఆవిడని చూసి ఒక అరగంట చేతులు మనం ఒకసారిలా కొడుతుంటే ఇలాంటి మనం చేయలేము. వాడు అలా కూడా ఎంజాయ్ చేసింది.
దేవుడికి మహిమ కలుగుతుంది. మోకరించి 87 స్తుతులు చేసాం. మోకరించి గంట మోకాళ్ళు ఉరికిపోయి, ఎందుకంటే అది కనికరం పొందు లేకూడదు. అద్భుత కుమార్ గారు ఎందుకు ఈ మోకరించబడ్డారంటే కనికరం పొందుకుంటారు. మోకరిస్తే అది కనికరం నీ మీదకి వస్తుంది. మోకరించాలి, మోకరించు. బైబిల్ మిషనే పుట్టింది మోకరించి, మోకాలు ప్రార్థన. బైబిల్ మిషన్ ఏర్పాటే మోకరింపు. ఆ స్థితి రావాలని మోకరించి గంట సేపు మోకరించి 87 స్తుతులు చేసి దేవుని కనికరం పొందుకున్నారు. యాజకులు, బృందం, సేవకులు, అభిషిక్తులు ఏం పొందుకున్నారు? దేవుని కనికరం పొందుకున్నారు. దేవుడికి మహిమ కలుగుతున్నారు. మోకరించారు, మోకాళ్ళ మీద ప్రార్థించారు. ఒక అతనైతే 3 గంటలు ప్రార్థన చేస్తారు. ఎవరు అతను అలా చేస్తుంటే దేవుడి కార్యం చేయట. ఇప్పుడు తెలంగాణకి బైపాస్ రోడ్లు ఉంటుంది కదా, జాతీయ రహదారులకి ఒక జీఎంగా, జనరల్ మేనేజర్గా గొప్ప స్థితిలో పెట్టాడు. ఎన్నో మందిలో కట్టిస్తున్నాడు. ఆయన సాక్షిని చెప్పాడు. బుద్ధిలో చూసి, బుద్ధిలను మోకరించి సన్ని చేయాలి. మోకాళ్ళను కావాలి. మోకరించి అలాగుండి ఒక 2 గంటలు, 1 గంట, 2 గంటలు ప్రార్థిస్తాడు. దేవుడు అంటే కనుగొచ్చింది. ఒక జాతీయ రహదారి ఒక జీఎంగా దేవుడికి మన సభలకి 2-3 లక్షలు ఆయన మారుతా ఒక్కొక్క దేవుడికి మహిమ కలుగుతుంది. ఒక డిఎస్పీ వచ్చాడు. ఒక రోజున రావాలని ఆశపడ్డాడట. అంటే వాళ్ళకి ఎమర్జెన్సీ డ్యూటీలు ఉంటాయి కదా, వచ్చేటట్టు 2 రోజులు సెలవు వచ్చాడు. ఆనందం అండి. ఇది పరలోకంలో ఉన్నట్టుంది. 83 లాస్ట్ రోజు 37వ తారీఖుని 30వ తారీఖుని రాత్రి ఫోన్ వచ్చిందంట. ఎస్పీ గారు చేశారంట, మీటింగ్ ఉంది, ఎమర్జెన్సీ రావాలి. అది ఎమర్జెన్సీ డ్యూటీ వెళ్ళిపోవాలి. నేను రాను, నేను ఎక్కడ ఉన్నానని కుదరదు, వెళ్ళిపోవాలి. కానీ ఏంటి ప్రభావం అంట ప్రార్థన చేసుకుంటాం. మళ్ళీ పొద్దున ఏమొచ్చింది, నువ్వు రావట్లేదు, క్యాన్సిల్ మీటింగ్ అని చెప్పాడు. అంత హాయి కనిపించుకుని 37వ తారీఖు నేను వెళ్ళిపోతే 37వ తారీఖు ఈ మహత్కార్యం నేను చూడకపోతున్నాము. లోకంలో ఉన్నటువంటి దేవదూతుల మధ్య దేవుడు స్తుతించబడుతున్నాను అన్నట్టుగా. దేవదూతులు ఎవరో సేవకులే. ఒక ఎవరంటే కౌంటర్ కండువాలు వేసుకుంది, ఎవరంటే కండువాలు వేసుకుంది. ఆతల మీద దూతుల్లాగా మోకరించి ప్రార్థన చేస్తుంటే అది ఎలా ఉందండి? పరలోకంలో దేవదూతలు దేవుడిని స్తుతిస్తున్నాయి అన్నట్టుగా పరలోకంలో చూసినట్టుంది అని అక్కడ సాక్షి. దేవుడికి మహిమ కలుగునుగా. అంతా నాకు ఈరోజు నాకు దేవుడు దానం ఇచ్చాడండి. ఈ రోజున ఈ కళ్ళార చూడటానికి ఒక డిఎస్పీ, ప్రభుత్వ ఉద్యోగి, ఎమర్జెన్సీలో ఉన్నట్టు ఒక ఉద్యోగి, ఎప్పుడు ఏ క్షణాన్ని వెళ్ళాలో అని చెప్పినా సరే ఆయన ఏమైతే ఇందులో వచ్చేసాడు ఒకరోసారి. అంత ఆసక్తి విషయం బట్టి, బైబిల్ విషయం బట్టి, యాజకుని బట్టి, క్రమాన్ని బట్టి దేవుడు వాడి కార్యము జరిగించాడు. దేవుడి కనికరం పొంది, అందుకే కనికరం పొందుకున్నాడు. ఇప్పుడు ఎస్ఐ, సిఐ అయ్యాడు, డిఎస్పీ అయ్యాడు, ఎస్పీ అవుతున్నాడు. ఎస్పీ అవుతాడు. అతను అంత ఎస్పీలు డిఎస్పీలు ఎలా కఠినంగా ఉంటారు. ఆడు కొంచెం ఉనుకుతూ మాట్లాడుతాడు. అంటే ఆ ఆనందం ఇక్కడ ఈ స్థానంలో నిలబెట్టే స్థాయి నాకు ఇచ్చాడు దేవుడు. ఆ స్టేజ్ మీద, ఆ పక్కన అరుగు మీద నిలబడే స్థాయి నాకు ఇచ్చాడు. ఎంత గొప్ప దయచేద్దాన్ని. ఒక జిఎం, జనరల్ మేనేజర్, జాతీయ రహదారుల జనరల్ మేనేజర్, అతను వణుకుతూ ఏడుతూ సాక్ష్యం చెప్పాడు. ఇటువంటి స్థానంలో నిలబెడతానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. అంటే మా ఆంతర మీద కూడా కాదు, స్టేజ్ మీద పడదు, స్టేజ్ కింద మాట్లాడతాకే అతను గొప్ప భాగ్యం అని చెప్పి. అంటే ఆ స్థలంలో దేవుడికి సండే స్కూల్ టీచర్స్ 10 వచ్చారు, చక్కగా చెప్పారు. వాళ్ళు
ఇటువంటి సభలో మేము ఇలా ఉంటాం, మాకు ధన్యతండ్రిని ఏడుస్తూ ఎంతో అనుకున్నాం నిజంగా. చాలా చాలా చాకచక్యంగా మాట్లాడతారు, కానీ ఆడు వచ్చి ఉరుకుతూ ఏడుస్తూ అంటే అక్కడున్న ఆ సన్నిధి యొక్క గొప్పదనం, ఆ స్టేజ్ మీద ఉన్న గొప్పదనం, అక్కడ దేవుడు వాళ్ళకి వచ్చి కరికర వాళ్ళు ఎంత మాటలకారైనా సరే అక్కడ ఏం చేస్తున్నట్టు దేవుడు ఉరుకుపోతున్నారు. ఎందుకు ఉరుకుపోతున్న ఆనందంతో, సంతోషంతో ఇక్కడ ఈ సన్మానం నన్ను నిలబెట్టావు తండ్రి. అటువంటి భాగ్యం దేవుడానికి మన యూట్యూబ్లో ఉంటుంది. ఒకసారి మెసేజ్ ప్రియమైన సోదరుడా, ఆ ఊరి ఎమ్మెల్యే వచ్చాడు. వచ్చి నమస్కారం పెట్టి అయ్యగారిని హత్తుకుని వెళ్ళాడు. ఏంటి ఈ జన సమూహం, ఏంటి ఈ ప్రజా సమూహం, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జనం, మూల సీలో ఉన్న ఈ యొక్క స్థలంలోకి ఎలా వచ్చాడు వీళ్ళందరూ, ఇన్ని బస్సుల ఆశ్చర్యపడి అంటున్నాడు. ఏదో చేస్తానని చెప్పాడే. ఓకే, దేవుడికి మధ్య గత సంవత్సరం వచ్చేటట్టు ఒక 5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా లేదా ఇదే స్థానంలో వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఈ 5 సంవత్సరాలు అయిపోయినప్పుడు ఆయన ఏమైంది ఎమ్మెల్యే చెప్తున్నాడే. ఈ స్థానంలోకి వస్తే నాకు కనికరం వచ్చింది. నేను అధికారిగా రావాలి, ఒకప్పుడు మామూలుగా వచ్చాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చాను. మళ్ళీ వచ్చినప్పుడు అన్నారు, అయ్యగారు అన్నారు మినిస్టర్గా వస్తారండి అన్నారు. ఏం చెప్పాడు? మినిస్టర్గా దేవుడి మీ యొక్క ఆలోచన, మీ విశ్వాసం మిమ్మల్ని కార్యము జరిగిస్తుందని ఆయన అక్కడ చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆయన దగ్గర రావాలి, ఆయన దగ్గర ఎదుట మోకరించాలి, ఆయన్ని అడగాలి. ఇప్పుడు నా దేవుడికి స్తుతి కలుగునుగా. మనం రాకుండా మీరు ప్రార్థన చేసిందంటే అది పని జరగదు. చూడండి, దేవుడికి మహిమ. చాలా మంది మన వాళ్ళు ఉద్యోగం అవుతుంటారు, కానీ నాకు రావట్లేదు. ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు మనం లాస్ అవుతున్నాం? దేవుని దగ్గర రాకపోవడం వలన. ఎవరి కార్యం అది? మన కార్యమా? మన కొరకు అది వాడు కొరకు. వాడు వచ్చి ప్రభు ఆయన దగ్గర మాట్లాడితే ఇగో ఎస్పీని డిఎస్పీని ఎస్పీ చేసినట్టుగా, రహదారులు జిఎంలు చేసినట్టుగా చేసేస్తాడు. ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్యేగా తెలుసుకోవాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. మనం ఎంత ప్రయత్నిస్తే సుఖం ఏముంది అక్కడ కనికరం లేకపోతే? నువ్వు ఎంత డబ్బు వస్తే ఏముంది, ఆయన దేవుడి కనికరం నీ మీద లేకపోతే ఏమవుతుందా? అవుతుందా? ఎందుకు అవుతలేదు? కనికరం లేదు. దేవుని కనికరం పొందుకోవాలి. ఆయన కనికరం ఎలా పొందుకుంటాం? ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ఆయన అడగాలి. దేవుడికి స్తుతి కలుగునుగా, దేవుడికి మహిమ కలుగునుగా. ప్రియమైన సోదరుడా, అప్పుడు దేవుడు కాదు, అప్పుడు దేవుడు కూడా 3 కార్యాలు చేస్తాడు. నువ్వు వచ్చి మోకరించి, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి మొదటగా 2 మోకరించి ఆయన అడిగితే అప్పుడు ఆయన చేసింది ఏంటి అంటే 41వ వచనం, ఆయన కనికరపడి. ఎవరండి? చూడండి, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాయుని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధినిగా. ఒకటి ఏం చేశాడు ఆయన కనికరపడ్డారు. మొదలుగా చేసింది ఏంటైనా కనికరపడ్డారు. మనం ఏం చేయాలి? ఆయన దగ్గర రావాలి. ఆయన మొదట తర్వాత కనికరము పడతాడు. రెండవది ఆయన చెయ్యి చాపి, నువ్వు ఎక్కడున్నా సరే ఆయన చెయ్యి చాపి నీకు కావాల్సిన దేవుడు ఇచ్చేస్తాడు. భోగమా తీసేస్తాడు, ఉద్యోగమా ఇచ్చేస్తాడు, ఇల్లా ఇచ్చేస్తాడు. అంటే ఆయన చెయ్యి చాపి. కానీ నువ్వు చేయవలసిందేంటి? ఆయన దగ్గరకు వచ్చి మోకరించి ఆయన అడిగితే దేవుడు చేసే కార్యం ఏం చేస్తాడు? ఆయన నీ మీద కనికరపడి చెయ్యి చాపి ఈ కార్యము నువ్వు శుద్ధులే కమ్మని పొందదు. దేవుడికి మహిమ కలుగుతుంది.
మన ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తూ పరవశింటూ మీరు ఎవరన్నా అమ్మ నాన్న నువ్వు వెళ్ళు, అమ్మ నువ్వు వెళ్ళు, నువ్వు ప్రార్థన చేసి నాకు వర్షం అవుతుందా? అవ్వదు. అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నమ్మాలి? ఎవరి కనికరం పొందుకోవాలో, ఎవరికి కార్యం జరగాలో వాళ్ళే. దేవుడికి మహిమ కలుగునుగా, దేవుడికి స్తుతి కలుగును. ఎన్ని కన్నీళ్ళు పెట్టుకుంటే సుఖం ఉంది, ఎంత ప్రయాసపడితే సుఖం ఉంది. చెప్పి దేవుడికి మహిమ కలుగును, దేవుడికి స్తుతి కలుగునుగా. ప్రియమైన సోదరి సోదర, మనం ఇప్పుడు మోకరించాలి, మోకాళ్ళు ప్రార్థన చూడాలి. ఈ మోకాళ్ళు నిలిపితే నీ ముఖము నిలుపెత్తుదని దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట. ప్రియమైన సోదరి సోదర, మనము బలము పొందుకోవాలి, కనికరము పొందుకోవాలి. ఇంకొక మాట చెప్పుకుని మనం ముగించుకుందాం చివరగా. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. నీవు చేసిన కార్యములన్నిటినీ తెలియజెప్పమని దేవునికి స్తుతి కలుగునుగా. ఆయన వానికి సెలవీయగా ఏం సెలవిచ్చాడు? నీవు నీ ఇంటికి వెళ్ళి వారి ఎదుట వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడిన, నీకు చేసిన కార్యం, నీ మీద కనికరపడిన విషయం. ఎవరితను? సమాధిలో కట్టబడిన ఒక యవ్వనస్తుడు. ఎవరండి ఇతను? సమాధిలో కట్టబడిన ఒక యవ్వనస్తుడు. ఇప్పుడు చాలా మంది యవ్వనస్తుడు మందిరంలో కట్టబడిపోతారు, బానిసలైపోతారు. తాగుతుంది బానిస, వ్యభిచారానికి కొందరు బానిస, రకరకాలుగా బానిసలైపోతున్నారు. వాళ్ళని అదొక దురాత్మ పట్టిన ఒక యవ్వనస్తుడు. ఏంటో దురాత్మ? తాగుడిన దురాత్మ, ధనాపేక్షనే దురాత్మ, తప్పుడు పనే దురాత్మ. ఈ దురాత్మలతో కట్టబడిపోయింది ఉన్న బాధపడుతున్న ఆ యవ్వనస్తుడు అన్నాడు, అయ్యా నీ మీద కనికరపడ్డాను, నీలో ఉన్న దురాత్మను నేను తీసేశాను. ఏ దురాత్మలు? తాగుడిన దురాత్మ, ధనాపేక్షణ దురాత్మ, తప్పుడు పననే దురాత్మ తీసేశాను. ఇంక నీకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ ఇంటి వారికి చెప్పు ప్రభు నా మీద కనికరపడ్డారు. అతను చూసి భయపడేవారు అప్పుడు ఆ ఇంటి వారు, ఆ వీధి వారు, ఆ ఊరు వారు. ఎందుకంటే అతనికి తాగివి లేదా ఎక్కువ రకంగా అతను ఏం చేసేవాడు? మనుషులను గాయపరిచేవాడు, ఎదుటి వారిని గాయపరిచేవాడు, అతను గాయపరుచుకునేవాడు. అర్థమండి? కొంతమంది ఏం చేస్తుంటారు? వీడు కోపాన్ని చూసి రాళ్ళకి రాస్తుంటారు, అది ఆడే గాయపరిచేసుకుంటాడు. చిన్నారే నా ఫ్రెండ్ ఉన్నాడు స్కూల్లో, ఆ అమ్మ నాన్న ఏదో అన్నారని ముడిసి నీకు పెట్టి కత్తిని తట్టేసుకుంటాడు. ఏనుండదండి అంటే ఇదో దురాత్మ. పాపం అనే దురాత్మ ఇంట్లో ఉండి అతనే శిక్షించలాగా చేసేస్తారు. ఏలిపోయింది. వీళ్ళు ఎక్కడికి పోయిందో తెలియదండి. మరి అతికిందో చూసారంటే ఎక్కడికి పోయిందో అంత గట్టిగా. కొంతమంది ఏంటంటారు, ఆ ఇంట్లో ఉన్న సామాన్లు, ఇదొక దురాత్మ. గాయపరుస్తుంటారు, వారు గాయపరుతుంటారు, ఇతర వారిని గాయపడుతుంటారు. అలాంటి వాడిని విడిపించాడు దేవుడు, అలాంటి వాడు దగ్గరికి వెళ్ళాడు దేవుడు. వాళ్ళు ఏమన్నాడు దేవుడు? వాడిని ఏమన్నాడు? ఇక్కడికి నీ ఇంటికి వెళ్ళు, నీకు ప్రభు కనికరం వచ్చిందని చెప్పు, నువ్వు సాక్షిగా నిలబడమని
దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దెయ్యం పెట్టిన దెయ్యం అంటే దురాత్మ. దురాత్మ అంటే ఏంటి? ఏదో మీదకి వచ్చేసి వాలేసి అది కోరుకుంటుంది, అది కాదు. తాగుడైన దురాత్మ. నేను బయటకు రాను, పరిగెట్టేస్తుంటుంది. ఇదంట ఎక్కడంట? దానికోసం ఎన్నో అబద్ధ నాటకాలు. అది వదలదు. నేను తీసుకెళ్ళిపోతూనే ఉండదు నాశనాన్ని. తాగుడైన నాశనాన్ని తీసుకుపోతాడు. ధనాపేక్ష. గుండాట్లో ప్యాకెట్లో బాగుంటుంటారు కొంతమంది. మనం చూసా టీవీలో 10,000 ఇంటికి కూడా రాలేదంట. అది బాధ, అది జోకు. ఒక్కొక్క మనుషులు కట్టబడిపోతుంటారు. ఒకతను ఒక సిస్టర్ ఫోన్ చేసి, మా అబ్బాయి అవును ప్రేమించాడండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రేమించాడు, ఇప్పుడు అమ్మచ్చి నాకు అవతల బాగుంటుంది అంటే ఉద్యోగం లేదు, ఏం లేదు, నేను వేదనపడి అది రా ఉన్నాడు. ఇది దురాత్మ. ఆకర్షణ అంటే దురాత్మ. చాలా దేవుని కనుక అక్కడి నుంచి రావాలి. ఏమంటే నువ్వు దేవుని క్షమించు. ఓకే నువ్వు చేస్తున్నావు, ఓకే నేను అంటున్నాను, తీసేస్తాను రా. నువ్వు నువ్వు అలా ఉన్నావని నా దగ్గర రావద్దు రా, తీసేస్తాను. మళ్ళీ అక్కడికి నువ్వు సాక్షిగా ఉంటావు. దేవుడికి సాక్షిగా ఉండాలి. దేవుడికి మహిమ ఉండదు. నాలో దురాత్మ ఉండదు, చాలా దురాత్మ ఉన్నది. దేవుడు ఏం చేశాడు? తీసాడు కదా. నాలో ఉన్న దురాత్మలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉంటాయి అని తీసేసే. దేవుడు సాక్షిగా దేవుడికి మహిమ ఉండదు. మళ్ళీ నేను అయ్యకు వెళ్ళను. ఎందుకంటే అతిక్రమమును దాచిపెట్టేవాడు వద్దనడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరము. నేను అతిక్రమమును దాచిపెట్టదు ఆయన దగ్గర చెప్పాను, ఆయన కనికరము నన్ను విడిచిపెట్టేశాడు. అందుకని దేవుడు నన్ను అంచెంచులుగా ఏం చేస్తున్నాడు? ఒక విశ్వాసం నన్ను దేవుని మందిరానికి తీసుకెళ్ళిన నన్ను ఆ విశ్వాసంగా పెట్టాడు. విశ్వాసంగా పెట్టిన నన్ను మందిరానికి పెద్దగా మార్చాడు. నన్ను పెద్దగా మార్చిన దేవుడు ఒక సువార్తగా మార్చాడు. ఒక సువార్తగా మార్చిన దేవుడు సేవకుడిగా మార్చాడు. సేవకుడిగా మార్చిన దేవుడు ఈరోజు అధికారం ఇచ్చాడు. ఏది? అభిషేకించే అధికారం, ఆశీర్వదించే అధికారం, దీనిచ్చే అధికారం దేవుడు. ఇవన్నీ ఎలా వచ్చాయి? కనికరం వలన. ఎలా వచ్చాయి ఇవన్నీ? దేవుని కనికరం. ఎలా వచ్చింది కనికరము? అతిక్రమమును విడిచిపెట్టేసాయి. దాచిపెట్టలేదు, విడిచిపెట్టాను. అప్పుడు నాకు మళ్ళీ అడిగి వెళ్ళాను. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక దైవం పెట్టిన ఆత్మ, దైవం అంటే ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఇది ఉంది. దురాత్మలు ఉన్నాయి, వేస్తున్నాయి. అవి తీసేసుకుంటా చేసేది కదా. నువ్వుగా మానలేదు, నువ్వు సెట్ చేసుకోలేవు. దేవుడు ఏం చేశాడు? దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం అయిపోతుంది కదా. మనం ఇప్పుడు ఒకటి, దేవుడు ఏమంటే యెహోవా యొద్దకు వచ్చి వెతకండి. ఎలా వెతకాలి? పూర్ణ మనసుతో పూర్ణాత్మతో వెతికితే నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఏం చేస్తాడు? నీ చెయ్యి విడవడు, నీ నాశనము. ఆయన ఎవరు? కనికర దేవుడు. ప్రత్యక్షమయ్యి నీ మీద కనికరం చూపిస్తాడు. ఆ కనికరిక దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తాడు అంటే అతిక్రమమును విడిచిపెట్టి వాడి మీద కనికరం చూపిస్తాడు. ఒప్పుకుని విడిచిపెట్టిన వాడి మీద కనికరం చూపిస్తాడు. జనసమూహం దగ్గర వచ్చిన వాడి మీదకి, జనసమూహం అంటే మీటింగ్లో సభలోకి వెళ్ళి అక్కడ దేవుని కనికరం పొందకుండా వెళ్ళిన వాడి మీద కనికరం చూపిస్తాడు. ఎక్కడ రావాలి?
జనసమూహంలోకి రావాలి. ఎక్కడ ఉంటారు జనసమూహంలో? సభల్లో ఉంటారు, పెద్ద మీటింగ్లో. అక్కడికి దేవుడు నీకు వస్తాడు కాబట్టి అక్కడ నువ్వు కనికరం పొందుకుంటాకు రావాలి. కాబట్టి మొదటి మందిరంలో రావాలి, 2 సభలోకి రావాలి, 3వది ఏం చేస్తాడంటే దేవుడి యొద్దకు రావాలి. అప్పుడు వచ్చి నువ్వు మోకరించాలి, అడగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కనికరం చూపించి చెయ్యి చాపి నీకు కావాల్సింది సార్. ఏం కావాలి? నీకు శాంతి లేదా? నాకు ఎప్పుడు కష్టమేనా? నీకు రోగం ఉందా? నీకు ఉద్యోగం లేదా? నీకు అప్పులు బాగాలేకపోయావా? అన్ని నీకు తీర్చివేసేది. ఆయన దగ్గర ఉన్నాయని నీకు ఇచ్చేస్తాడు. అప్పుడు దేవుడు నీకు సాక్షిగా నిలబడాడు. దురాత్మ పట్టుకున్నావు, నీలో ఉన్న దురాత్మను తీసేస్తాను అని దేవుడికి మహిమ కలుగుతున్నాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.